ఆటోమొబైల్ ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఈ మార్పులో ముందు వరుసలో నిలుస్తున్న ఒక కీలకమైన కంపెనీ ఉంది, అదే సోనా కామ్స్టార్. వాళ్ళ లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తే కొన్ని నంబర్స్ నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. కానీ అసలు కథ ఆ నంబర్ల వెనకే ఉంది. ఈరోజు ఆ కథేంటో చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న కథకు సెంటర్ పాయింట్ సోనా కామ్స్టార్. ఇది కేవలం ఏదో ఆటో పార్ట్స్ తయారు చేసే కంపెనీ అనుకుంటే పొరపాటే. ఇదొక గ్లోబల్ టెక్నాలజీ పవర్ హౌస్. వాళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ముందుగా ఈ నంబర్ చూడండి, 39%. ఇది వాళ్ల రెవెన్యూ గ్రోత్, అది ఒక్క ఏడాదిలోనే. చాలా పెద్ద జంప్ కదూ. ఇంతకీ ఆ 39% అంటే ఎంత? సుమారు 12,000 మిలియన్ రూపాయలు. ఈ ఒక్క క్వార్టర్లోనే వాళ్లు ఇంత సంపాదించారు అంటే సక్సెస్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 40% గ్రోత్ అంటే కంపెనీ రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోందని మనకి క్లియర్గా తెలుస్తోంది. కానీ కథ ఎక్కడితో అయిపోలేదు. కొంచెం లోతుగా చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ కనిపిస్తోంది. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకొస్తున్నాం. ఓవరాల్గా రెవెన్యూ అద్భుతంగా పెరిగినా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీ సెగ్మెంట్లో మాత్రం నెంబర్లు వేరే కథ చెబుతున్నాయి. అదే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పజిల్. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒకవైపు మొత్తం రెవెన్యూ 39% పెరిగింది, కానీ మరోవైపు పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచొచ్చే రెవెన్యూ ఏకంగా 3% తగ్గింది. ఈవీ ఫ్యూచర్తో ఇంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయిన కంపెనీకి ఇది ఎలా సాధ్యం? ఇంతకీ అసలు ఏం జరుగుతోందిక్కడ? ఈ మొత్తం విశ్లేషణలో మనం సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఈ పజిల్కి సమాధానం షార్ట్ టర్మ్ రిజల్ట్స్లో లేదు, అది వాళ్ల లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఉంది. అదే ఈ 235 బిలియన్ రూపాయల బెట్. ఏంటిది చూద్దాం. 235 బిలియన్ రూపాయలు. ఇది వాళ్ల నెట్ ఆర్డర్ బుక్ విలువ, అంటే భవిష్యత్లో రాబోయే ఆర్డర్ల విలువ. ఈ నంబర్ ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడే ఉంది ఆ పజిల్కి ఆన్సర్. వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్లో దాదాపు 71% అంటే సింహభాగం ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచే రాబోతోంది. ఇప్పుడు ఆ పజిల్ ముక్కలు నెమ్మదిగా ఒకదానికొకటి అతుక్కుంటున్నాయి కదా. ఇంతకీ నెట్ ఆర్డర్ బుక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రాబోయే 10 ఏళ్లలో వాళ్లకు గ్యారంటీగా రాబోయే ఆదాయం. అంటే వాళ్ల ఫోకస్ అంతా ఫ్యూచర్ మీదే ఉందని ఇది క్లియర్గా చూపిస్తోంది. ఓకే, వాళ్ళ భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదే ఉందని అర్థమైంది. కాని వాళ్ల విజన్ కేవలం కార్లతోనే ఆగిపోలేదు. వాళ్ళు సరిహద్దులు దాటి ఆలోచిస్తున్నారు, కొత్త ప్రపంచాల్లోకి అడుగుపెడుతున్నారు. వాళ్ల ఫిలాసఫీనే ఇది. పెద్ద పందాలు, ధైర్యమైన అడుగులు, సరిహద్దులు దాటి. అందుకే ఇప్పుడు వాళ్ళు రైల్వేస్, రోబోటిక్స్, డ్రోన్స్ ఇలాంటి కొత్త కొత్త రంగాల్లో కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది కేవలం మాటలు కాదు, చేతల్లో కూడా చూపిస్తున్నారు. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ షోలలో ఒకటైన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో వాళ్ల హైటెక్ పరికరాలని ఎలా ప్రదర్శిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. వాళ్లు కేవలం ఆటో పార్ట్స్ మేకర్స్ కాదు, ఒక ఫ్యూచరిస్టిక్ టెక్ కంపెనీ. వాళ్ల టెక్నాలజీ మనకు రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? ఇండియాలో కొత్తగా వచ్చిన వెహికల్ సేఫ్టీ రూల్స్ని పాటించడంలో వీళ్ల రాడార్, సెన్సార్ టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తోంది. బ్లైండ్ స్పాట్ నుంచి డ్రైవర్ అలర్ట్నెస్ వరకు అన్నింటిలోనూ వీరి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు చూడండి, ఇండియాలో ఆటోమోటివ్ రాడార్స్ తయారు చేసే అతి కొద్ది కంపెనీలలో మేమొకటిగా మారాము. ఇది వాళ్ళ టెక్నాలజికల్ లీడర్షిప్కి ఒక పెద్ద నిదర్శనం. ఇక ముగింపుగా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎంత పెద్దవిగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. వాళ్ల ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు. వాళ్ల ఎపిట్ మొబిలిటీ రోడ్ మ్యాప్ చూడండి. సాధారణ కార్ల భాగాల నుంచి ఏకంగా ఎగిరే టాక్సీలు అంటే ఈవీటీఓఎల్స్, ఇంకా హ్యూమనాయిడ్ రోబోట్ల వరకు వాళ్ల ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక ఆటోమొబైల్ కంపెనీ కాదు, భవిష్యత్ కదలికను నిర్మించే ఒక సంస్థ. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కార్లు, రోబోట్లు, రైళ్లు అన్నీ ఎలక్ట్రిక్గా మారుతున్నాయి. మరి వీటన్నిటినీ నడిపించే ఆ కీలకమైన, అత్యంత ముఖ్యమైన భాగాలను ఎవరు తయారు చేస్తారు? ఈ ప్రశ్నలోనే సోనా కామ్స్టార్ మొత్తం వ్యూహం దాగి ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచింపజేస్తుంది.